ఈపీఎఫ్ఓ వరుసగా మూడో ఏడాది ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25%గా ఖరారు చేసింది. గత ఏడాది వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించింది. 2022-23లో 8.15% ఉన్న వడ్డీ రేటును 2023-24 సంవత్సరానికి 8.25%కి పెంచింది. అయితే ఆ తర్వాత రెండేళ్లు వడ్డీ రేటు పెరగకపోవడంతో ఈ ఏడాదైనా పెరుగుతుందని ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. ఇక వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత సభ్యుల ఖాతాల్లో వడ్డీని ఈపీఎఫ్ఓ జమ చేయనుంది. ఇక మరోవైపు నిర్వహణలో లేని ఖాతాల మూసివేత కోసం ఓ పైలట్ ప్రాజెక్టుకు సిబిటి ఆమోదం తెలిపింది. ₹1000 ఆ లోపు క్లెయిమ్ చేసుకొని బ్యాలెన్స్లను చెల్లించేందుకు ఉద్దేశించిన ఈ పైలట్ ప్రాజెక్టు కింద ఎటువంటి దరఖాస్తు తీసుకోకుండా ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాలో డబ్బు జమ చేయనుంది. ఆ తర్వాత 1000 అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న ఇన్యాక్టివ్ ఖాతాలను సెటిల్ చేయనుంది ఈపీఎఫ్ఓ.